హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవికుమార్, ఎస్ఆర్కే బైక్ సర్వీస్. ఫ్రెండ్స్, మనకు రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే మడ్ గార్డ్స్ ఇరిగిపోయి బాగా సౌండ్ వస్తుంటాయి కదా. అయితే దీన్ని మనం రీప్లేస్ చేయాలా, రిపేర్ చేయాలా అనేది చూడండి. ఇది కొత్తదైతే 500 550 అట్లా ఉందంట. నేను దీన్ని రిపేర్ చేసా. ఎట్లా చేశానో చూడండి తక్కువ ఖర్చులో. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ హోల్స్ లాగా మార్కింగ్ పెట్టా చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ హోల్స్ వేసుకుందాం. ఇటు రెండు హోల్స్ వేసుకుందాం. సరేనా? హోల్స్ వేసుకొని తర్వాత మనం మడ్ గార్డ్కి మార్కింగ్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా ఇలా వేసేసుకొని 4 హోల్స్ రెడీ చేసుకున్నాం. చూడండి, ఇప్పుడు హోల్ పడ్డది మనకి ఇలా. ఓకేనా? మిగతాయి కూడా వేసేసేద్దాం. కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. మనం బ్యాటరీ బోల్డ్ వేయాలి దీనికి. సేమ్ ఇటే కూడా వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, తనకైతే డ్రిల్లింగ్ అయిపోయింది. చూసారు కదా, 4 హోల్స్ మనకి క్లియర్గా వచ్చేసినాయి. ఇప్పుడు దీన్ని మనం అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దీనికి ఈ హోల్స్ వేసాం కదా, ఈ హోల్స్ది మనం దీని మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎట్లా అంటే దీన్ని కరెక్ట్గా కూర్చోబెడదాం. చూసారుగా ఎట్లా కట్ అయిపోయింది, మొత్తం గజ్జి అయిపోయింది. ఓకే, మనం మార్కర్ తీసుకొని మంచిగా దీన్ని. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను అనమాట. అదేంటంటే ఇక్కడ బ్రాకెట్ పెట్టి నేను మార్కింగ్ చేస్తున్నా కదా, ఆ బ్రాకెట్ని కంప్లీట్ మడ్ గార్డ్కి అడుక్కు పెట్టేసి నేను మార్కింగ్ చేసాను ఫ్రెండ్స్. అట్లా చేయడం వల్ల ఏమైందంటే కొంచెం టైర్కి దానికి గ్యాప్ అనేది కొంచెం తక్కువ ఉంది. అది మీకు లాస్ట్లో కనబడిద్ది. అందుకే మీరు మార్కింగ్ చేసేటప్పుడే కొంచెం పైకి ఉంచి మార్కింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందైతే ఈ రొట్టేద్దాం ఫ్రెండ్స్. అది వేసిన తర్వాత అవతలేద్దాం, ఎందుకంటే కొంచెం గ్యాప్ వస్తుంది కదా. గ్యాప్ గురించి కొంచెం ఫస్ట్ ఇది వేసేద్దాం. ఒక మేకింగ్ తీసుకొని మంచిగా హీట్ చేద్దాం ఫ్రెండ్స్. హీట్ చేసి మార్కింగ్ పెట్టుకుందాం. ఈ హీట్ సరిపోవట్లేదు ఫ్రెండ్స్. గ్యాస్ ఉంటే గ్యాస్ వెలిగించి మేక్తో పెడితే తొందరగా వస్తుంది. నేను ఏం చేశానంటే షోల్డరింగ్ రాడ్ ఉంది కదా, దాన్ని హీట్ చేసి డైరెక్ట్ హోల్ మార్కింగ్ చేశాను అనమాట. చేసిన తర్వాత బయట నుంచి హోల్స్ని కొద్దిగా పెద్దగా చేసుకున్నా. వీటికి హీట్ చేసే చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే దీనికి డైరెక్ట్ డ్రిల్ వేసాం అనుకోండి, అది కరెక్ట్గా అయిపోతే ఏంటంటే ఎమ్మటే క్రాక్ ఇచ్చేస్తాయి అనమాట. అది చాలా ఫోర్స్ ఉంటుంది కదా, అందుకనే నేను ఓన్లీ దీన్నే హీట్ చేసి హోల్స్ పెట్టుకున్నా. కొత్తది కొనాలంటే మడ్ గార్డు 500 నుంచి 550 వరకు అన్నారు ఫ్రెండ్స్. ఇక అందుకనే నేను రిపేర్ చేద్దామని చెప్పి చేస్తున్నా ఫ్రెండ్స్. ఇదిగో నాకు కేవలం ఈ ఒక్కొక్క బోల్ట్ 5 రూపీస్ పడింది. 20 రూపీస్ అయింది ఫ్రెండ్స్ ఈ 4 బోల్ట్లు.
ఇది తీసుకొచ్చేసి నేను ఇది ట్రై చేస్తున్నాను అనమాట. చూద్దాం ఎట్లా వస్తుంది అనేది. ఫ్రెండ్స్, మనం షోల్డరింగ్ రాడ్తో హోల్స్ వేసాం కదా, దాన్ని కొంచెం హోల్స్లోంచి ఎక్సెస్ మెటీరియల్ బయటకు వస్తుంది అనమాట. అది మనం క్లీన్ చేసేయాలి, లేకపోతే అది మళ్ళీ దానివల్ల మనకి ఇంకా హైట్ అయిపోతుంది బోల్ట్. అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సారీ, నేను ఈ వీడియో క్లారిటీ చెక్ చేసుకోలేదు. కొంతవరకు ఈ క్లారిటీ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్, బ్లర్ అయినట్టు. నెక్స్ట్ టైం నుంచి నేను కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈసారి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక ఫైనల్గా మనం బోల్ట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, బ్యాటరీ బోల్ట్లు, అవి మొత్తం 4 కూడా ఫిట్ చేసేద్దాం, ఫుల్ టైట్ చేసేద్దాం. చూడండి, మ్యాక్సిమం మనం బయట కాకుండా లోపల నుంచే టైట్ చేయాలి. ఎందుకంటే బయట నుంచి టైట్ చేసాం అనుకోండి, అది ప్లాస్టిక్ది కాబట్టి దాంట్లోకి హెడ్ వెళ్ళిపోతుంటుంది. లోపల టైట్ చేసుకుంటే ఫుల్ టైట్ అయిపోతుంది. మనం 4K ఎక్కిచ్చే బోల్డ్లు 10mm బోల్డ్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ 2 బోల్డ్లు పెట్టి చూసుకోవాలి 4 హోల్స్లో కరెక్ట్ కూర్చుంటుందా, ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది. ఇప్పుడే చూసుకున్నాం అనుకోండి, మనం ఎక్కించేటప్పుడు ప్రాబ్లం రాదనమాట, ఫ్రీగా ఎక్కేస్తాయి బోల్డ్లు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ బోల్ట్ ఎందుకు వెళ్ళలేదని మీకు డౌట్ రావచ్చు. నా దగ్గర ఉన్న 8mm బ్యాటరీ బోల్ట్లలో లెంత్ కొంచెం ఎక్కువ కావాల్సింది, అది సరిపోలేదన్నమాట, అందుకని అక్కడ బోల్ట్ వెళ్ళలేదు. మిగతా అన్నీ కూడా పర్ఫెక్ట్ ఫిట్ టైట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అన్నీ ఫిక్స్ చేసుకున్నాం, బండికి ఎక్కిచ్చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, అంత బాగుంది. ఇప్పుడు ఫిట్టింగ్ మాత్రం పర్ఫెక్ట్గా అయిపోయింది, చూసుకోవచ్చు మీరు. ఇరిగిపోయి ఉన్నాయి కదా. ఇది బాగుంది ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం ఇక్కడ గ్యాప్ కొద్దిగా లిటిల్ బిట్ తక్కువ ఉంది, గ్యాప్ అయితే ఉంది. మీరు ఇలా ట్రై చేసేటప్పుడు మనం మార్కింగ్ చేస్తాను కదా ఫ్రెండ్స్, ఆ మార్కింగ్ చేసేటప్పుడే కొంచెం బయటికి పెట్టుకొని హోల్ మార్కింగ్ చేసుకోండి, అప్పుడు మనకి గ్యాప్ ఎక్కువ వస్తుంది అనమాట. ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం రీప్లేస్మెంట్ చేసుకోవాలా, రిపేర్ చేసుకొని దీన్నే సెట్ చేసుకోవాలా అనేది మన చేతిలో ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.